రాష్ట్రంలో రైతులకు సరిపడా విత్తనాలు ఇచ్చే స్థితి ఈ ప్రభుత్వ హయాంలో లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడితే కానీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, దొరికిన గంటకే నిందితులు బెయిల్పై బయటకు వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు సోనియా, రాహుల్, ప్రియాంకపై ఉన్న ప్రేమ రైతులపై లేకుండా పోయిందన్నారు. వచ్చి 6 నెలలైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే మొట్టమొదటి సీజన్. ఈ రాష్ట్రంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదనంటే, రైతులకు కనీసం సరిపడ విత్తనాలను కూడా సరఫరా చేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఖజానా నుంచి సబ్సిడీ ఇచ్చి సరఫరా చేయమంటలేదు. కనీసం ఏ కంపెనీ ఏ విత్తనాలని ఉత్పత్తి చేసింది, మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలు ఏమున్నాయి, ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదనేది ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ప్రణాళిక లేదు. గొప్పగా చెప్పిండ్రు, రైతులారా ఎవరు అధైర్యపడకండి, ఆగస్టు 15వ తారీఖు తర్వాత రుణమాఫీ చేసే బాధ్యత నాది అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని వారం 10 రోజుల లోపల విత్తనాలు నాటే సమయం ఆసన్నమైంది. ఒక పక్క విత్తనాల కొరకే భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడితే గాని విత్తనాలు దొరికేటటువంటి పరిస్థితిలో లేదు. మరి మీరు ఆగస్టు 15 వరకు ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు కదా. మాఫీ చేస్తామని చెప్తున్నటువంటి మీకు అంత గ్యారంటీగా ఉన్నప్పుడు వెంటనే బ్యాంకర్ల మీటింగ్ ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వం తరఫున బ్యాంకర్లకు ఒక అఫిడవిట్ ఇచ్చి, ప్రభుత్వం తరఫున బ్యాంకర్లకు ఒక గ్యారంటీ ఇచ్చి, మేము ఆగస్టు 15కు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల రైతుల అప్పులున్నా సరే ఈ ప్రభుత్వం కడతది, మీరు వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పంట రుణాలు ఇవ్వండి అని ఎందుకు మీరు బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తలేరు? ఈరోజు రైతు చేతిలో చిల్లి గవ్వలేదు. ఒక పక్క బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకర్లు ఏమంటారంటే, మీది గతంలో తీసుకున్నటువంటి పంట రుణమే మా దగ్గర బాకీ ఉన్నది, ₹1 కూడా మీకు లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని బ్యాంకర్లు అంటారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే మొట్టమొదటి సీజన్.